ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఒక కప్పుడు వేరుశనగ గుళ్ళు 10-12 పచ్చిమిర్చి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసి ఈ వేరుశనగ గుళ్ళు అనేవి మంచిగా వేగేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. వేరుశనగులు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకొని సొరకాయ ముక్కలు ఇంకా టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటా వచ్చేసి 2 పెద్ద సైజు టమాటాలు అయితే వేసి 2 కూడా మగ్గుతున్న లోపు ఈ పక్కన చల్లారిపోయిన వేరుశనగుల్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, తగినంత ఉప్పు, ఇంకా చింతకాయ తొక్క అయితే వేస్తున్నానండి. మీ దగ్గర చింతకాయ తొక్క లేకపోతే అదే ప్లేస్లో మీరు చింతపండుని కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈలోగా సొరకాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్లోకి 4 ఎల్లుల్లిపాయ రేఖలు ఇంకా మనం ఉడికించుకుని పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసి మొత్తం అన్నింటినీ కూడా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పోపు పెట్టేసుకుని 2 మిక్స్ చేసుకోవడమే. ఇంతే, చాలా